హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. రీసెంట్గా మేము హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళాము ఫ్లైట్లో, అది కూడా వీకెండ్లో. సో ఎలా వెళ్ళామో ఏం చూసామనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇట్స్ 1 డే ట్రిప్ అనమాట. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఉంది ఫ్లైట్ బోర్డ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము. హైదరాబాద్ టు వైజాగ్ ఈజ్ అ వెరీ షార్ట్ జర్నీ. అరౌండ్ 1 hour to 1 hour 15 minutesలో రీచ్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి వైజాగ్ ఎయిర్పోర్ట్. ఫ్లైట్ బోర్డ్ చేసిన 1.5 hour లోపే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. అలా ఫ్లైట్ ఎక్కి ఇలా బీచ్ దగ్గరకు వచ్చేసాము. వైజాగ్కి వచ్చిందే బీచ్ కోసము. సో వైజాగ్ అంటే మనకు ఆబ్వియస్గా గుర్తొచ్చేది బీచే కదా. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా బీచ్ దగ్గరికి వచ్చేసాము. మార్నింగ్ అవర్స్లో బీచ్ చాలా బాగుంది, ప్రశాంతంగా. ఎక్కువ క్రౌడ్ అయితే లేరు. కొంచెంసేపు ఆ వేవ్స్ని ఎంజాయ్ చేస్తున్నాము. మేము వెళ్ళిన టైంకి కొంచెం క్లౌడీగానే ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. బీచ్ దగ్గర ఇలా స్టేజ్ వేసింది, ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకుంటా. వైజాగ్ బీచ్ రోడ్లో ఈ ప్లేస్లో మేము హోటల్ బుక్ చేసుకున్నాము. చెక్ఇన్కి ఇంకా టైం ఉంది, సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము దగ్గర ప్లేసెస్ని. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో ఉంది మేము తీసుకున్న హోటల్ రూమ్. చెక్ఇన్ అయిపోయి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ వచ్చాము బయటికి. అండ్ మా హోటల్ రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో. డే టైం అంతా కొంచెం రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టైం బయటకు వచ్చాము. వ్యూ అయితే చాలా బాగుంది బీచ్ రోడ్లో. ఇది వచ్చేసి నోవోటెల్ హోటల్ దగ్గర. ఈవినింగ్ టైం వాకింగ్ లాగా చేసుకుంటూ బీచ్ సైడ్కి వచ్చేస్తున్నాము. మార్నింగ్ టైంతో కంపేర్ చేస్తే ఈవినింగ్ టైం క్రౌడ్ పెరుగుతుంది. అండ్ చల్లగా కూడా ఉంది కదా, మంచి హ్యాపీనింగ్ ప్లేస్ లాగా ఉంది ఈ బీచ్ ఏరియా అంతా. ఇది వచ్చేసి నోవోటెల్ హోటల్. వైజాగ్ వాళ్ళు ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు కానీ నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
బీచ్ సైడ్ చాలా షాపింగ్ అండ్ ఫుడ్ స్ట్రీట్స్ లాగా ఉన్నాయి. అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఈ వీడియోలో లేదా అప్కమింగ్ వీడియోలో షేర్ చేస్తాము. బీచ్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందో చూద్దామని. వ్యూ అయితే చాలా బాగుంది, బట్ కొంచెం భయంగా కూడా ఉంది నైట్ టైం ఆ సీన్ అలా చూడడానికి. అండ్ అక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. క్యామెల్స్ ఉన్నాయి, ఇంకా లైటింగ్స్తో పిల్లలకి టాయ్స్ అన్నీ ఉన్నాయి. క్యామెల్ చూస్తున్నారు కదా, ఇక్కడ క్యామెల్ మీద ఎక్కించుకొని కొంతసేపు తిప్పుతారు. కొంతసేపు బీచ్కి దగ్గరగా టైం స్పెండ్ చేసి అండ్ ఇంకా ఫుడ్ పాత్ సైడ్ నుంచి వెళ్తున్నాము. చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. రోడ్కి ఆపోజిట్ సైడ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అండ్ డ్వాక్రా కూడా ఏదో ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్ అండ్ డ్వాక్రా వాళ్ళ ప్రొడక్ట్స్కి సెల్ చేసే ఒక ప్లేస్ లాగా జరుగుతుంది. ఇక్కడ కూడా వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వైజాగ్కి వెళ్ళాము. అదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం. చాలా టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కవర్ చేసాము అప్పుడు. ఆ టైంలో ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉంది, సీ హ్యారియర్ మ్యూజియం. ఈసారి ఇది చూద్దామని లోపలికి వెళ్తున్నాము. టికెట్ వచ్చేసి 70 రూపీస్. ఈ సీ హ్యారియర్ మ్యూజియంలో ఇది ఎలా ఆపరేట్ చేస్తారు, ఇందులో ఏం పార్ట్స్ ఉంటాయి అండ్ ఇండియన్ ఆర్మీలో ఇది ఎలా యూస్ చేస్తారనే డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో మేజర్గా వర్క్ చేసిన కెప్టెన్స్, ఇంకా వాటి స్పెషాలిటీస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారు ఎగ్జిబిషన్లో. సీ నుంచి హ్యారియర్స్ ఎలా వెళ్తాయని ఇక్కడ డెమో లాగా మెన్షన్ చేసింది. ఏవియానిక్స్కి సంబంధించి, నావెల్కి సంబంధించి, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్లో యూస్ చేసే పార్ట్స్ వాటి గురించి, ముఖ్యంగా డిఫెన్స్లో యూస్ చేసే పార్ట్స్ వాటి గురించి అంతా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి కానీ ఇంకా ఏవియానిక్స్ సైడ్ చదువుతున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. అండ్ కెప్టెన్స్ యూస్ చేసే యూనిఫామ్స్, వాళ్ళ టూల్స్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టించారు. రీసెంట్గా జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్లో అంటే ఆపరేషన్ సింధూర్లో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన హ్యారియర్సే చాలా యూజ్ అయ్యాయి. సో వీ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్. మనం యూజ్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఇలా మనకి హెల్ప్ అవ్వడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. మేము 1 డే ట్రిప్లో వైజాగ్లో చూసిన కొన్ని ఇవి, ఇంకా మిగతావి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లైక్ స్ట్రీట్ ఫుడ్, ఇంకా అక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్ గురించి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.